ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 3, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ యొక్క మాటను మనము గమనిస్తే ఇశ్రాయేలు జనాంగము ఎప్పటికప్పుడే దేవుని మీద తిరగబడుతూ దేవునికి వ్యతిరేకలవుతూ మరి బయలుదేవతలను కానీ ఇంకా ఇతర దేవతలను కానీ వారిని పూజిస్తూ వారికి బలుని అర్పిస్తూ దేవునికి నచ్చని విధంగా బ్రతుకున్నప్పుడు దేవుడు వారికి శత్రువులకు అప్పచెప్తూ ఉండేవారు. అలాగే వారికి బుద్ధి వచ్చి మరలా దేవుని చెంతకు చేరినప్పుడు కృప చూపించి దేవుడు వారి నుండి విడిపించి వారిని విమోచించేవారు, వారిని రక్షించేవారు. అలాంటి సమయం మందు వీరు పాడిన పాట అన్నమాట. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో నిండుకుంటారు. ఈరోజు మన జీవితాల్లో బలంగా ఉండడానికి ఎన్నో చేస్తూ ఉంటాం. వ్యాయామం చేస్తూ ఉంటాం, చక్కటి ఔషధాలు తీసుకుంటాం, చక్కటి ఆహార పదార్థాలు తీసుకుంటాం. మన శరీరం కొరకు, మన శరీరం బలంగా ఉండడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, శరీరం బలంగా ఉండాలన్నా, ఆత్మ బలముగా ఉండాలన్నా ఇదిగో మన దేవుని యొక్క నామమే మనకు బలము. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని బలముతో నింపబడతారు. దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఉంచబడతారు. ఆయన ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినందున, శత్రువుల దగ్గర నుంచి విడిపించినందున వారు దేవుని పొగుడుతూ దేవుని యొక్క బలమును వివరిస్తూ ఇదిగో దేవుడు మనకు బలమునిస్తాడు, మనము ఎప్పుడు ఉదయించేవారుగా ఉంటాము, ఎప్పుడు మన జీవితంలో ఓటం అనేది ఉండదు, మనం ఎప్పుడు ఓడిపోము, ఎక్కడా పడిపోము. ఎందుకంటే ఆయన బలము మన మీద ఉంది గనుక మనము ఎదురు లేని వారుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. మనము ఉదయించే సూర్యుని వలె ఉంటాము. దేవుని వెలుగు మన మీద ఉదయం చేస్తాడు. దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తిని మన మీద దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. మనము బలమును పొందుకోవాలి అన్నా, దేవుని చేతుల క్రింద ఉండాలి అన్నా, విజయాన్ని పొందుకోవాలన్నా, దేనినైనా జయించాలి అన్నా, దేనినైనా సహించాలి అన్నా కూడా దేవుని ప్రేమించి దేవుని యొక్క బలమును మనం పొందుకుంటేనే ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు సమస్తాన్ని సహిస్తారు. మన అపోస్తలులను చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించారు కనుకనే వారు అన్నిటినీ సహించారు. కష్టాన్ని, శ్రమను సహించారు, దేవుని బట్టి నిందను సహించారు, దేవుని బట్టి మరణాన్ని సహించారు. ఎందుకనంటే ఆయన బలము వారు పొందుకున్నారు గనుక, ఆ బలము యొక్క విలువ తెలుసు గనుక, అవన్నీ భరిస్తే రేపటి దినాన మేము ఏం పొందుకుంటామో వారికి తెలుసు గనుక వారు దేవుని బట్టి, దేవుని ప్రేమించే విషయాన్ని బట్టి వారు ఎప్పటికప్పుడే నూతన బలాన్ని పొందుకుంటూ సమస్తాన్ని జయించేవారుగా ఉన్నారు. అలా మనం కూడా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.